హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ చిట్టి చపాతీ చికెన్. ముందుగా గోధుమ పిండి వేసుకొని అందులోకి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ కలుపుకొని మధ్య మధ్యలో నీళ్లు వేసుకుంటూ మనం బాగా సాఫ్ట్గా మెత్తగా చేతికి అంటుకోని విధంగా ఉండే పిండిలాగా మనం ఈ యొక్క చపాతీ పిండిని మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర, 2 టమాటాలు, ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, పచ్చిమిర్చి, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మనం సిద్ధంగా ఉంచుకోవాలి. బండలు పెట్టుకొని అందులోకి నూనె పోసుకోవాలి. దీంట్లోకి 1/2 చెంచా ఆవాలు, 1 పచ్చిమిర్చి వేసుకొని తరువాత గుప్పిడి కొత్తిమీర కూడా వేసుకొని సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయలను కూడా వాటిలోకి కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా కలర్ మారేలాగా మనం వేపుకొని తర్వాత దీంట్లోకి మనం ఈ టమాటాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి పచ్చి వాసన పోయేదాకా. దీంట్లోకి ఇప్పుడు మనం ఈ కొబ్బరి పేస్ట్ని కూడా మనం దీంట్లోకి కలుపుకోవాలి. ఇప్పుడు మనం 2 చెంచాల ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా, 2 చెంచాల కారం, 1 చెంచా పసుపు, తగినంత ఉప్పు. ఇప్పుడు మనం ఈ చికెన్ కూడా ఇందులో కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అలా ఉంచి అందులోకి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇందాక మనం ఈ కొబ్బరి పేస్ట్ వేసిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా వాటిలో కలుపుకున్నాము. మీరు మామూలు నీళ్ళైనా పోసుకోవచ్చు. వీటిని మరో 5 నిమిషాల పాటు సన్న మంటపై ఉడికించాలి. ఇప్పుడు మనం
ఈ చిట్టి చపాతీలను తయారు చేసుకుందాం. ఈ చిట్టి చపాతీలు అంటే ఇంకేం లేదండి, ఇదిగో ఈ చిట్టి చిట్టి చేతులతో చేసే ఈ చపాతీలు కాబట్టి వీటిని చిట్టి చపాతీలు అని సరదాగా అన్నాను. మన వాళ్ళు చాలా కష్టపడిపోయి మరి చపాతీలు తయారు చేస్తున్నారు. వాళ్ళకి చిన్నవే వస్తాయి, అంతకన్నా పెద్దవి రావు కాబట్టి. ఇదిగో ఇప్పుడు ఏం కూడా సిద్ధమైపోయింది చపాతీలు తయారు చేయడానికి. ఓకే, ఓకే అండి, ఇప్పుడు మనం ఈ చికెన్ 90% దాకా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కొత్తిమీరని కొంచెం అలా పైన చల్లుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ చిన్నారి చేతులతో చేసినటువంటి చిట్టి చపాతీలని మనం కాల్చుకుందాం. ఓకేనండి, రెడీ అయిపోయింది మన ఈ చికెన్ చిట్టి చపాతీలు. ఇప్పుడు వీటిని సర్వ్ చేసి మన వాళ్ళ రివ్యూ ఏందో కూడా చూసేద్దాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు విజయ్ ఫ్రమ్ నెల్లూరు. చపాతీ వేరే లెవెల్ ఇది.